కంసుడి వధ అనంతరం శ్రీకృష్ణుడికి ఒక విషయం స్పష్టమైంది. అదేమిటంటే మధురలో యాదవ వంశం సురక్షితంగా ఉండలేరని, జరాసంధుడు లాంటి శత్రువులు మళ్లీ మళ్లీ దాడి చేస్తారని శ్రీకృష్ణుడు భావించాడు. యుద్ధం చేయడం కన్నా ప్రజల ప్రాణాలను కాపాడాలని భావించిన శ్రీకృష్ణుడు మధురా నగరానికి దూరాన మరియు సముద్ర ప్రాంత తీరాన ఒక నగరాన్ని కట్టాలని నిర్ణయించాడు. అలా ఆలోచిస్తూ శ్రీకృష్ణ భగవానుడు నీలాకాశం కింద అలల మధ్య నిలబడి ఉన్నాడు. ఒకానొక సమయాన దేవతల శిల్పి అయిన విశ్వకర్మను పిలిచి, నా ప్రజలు ఇక యుద్ధభూమిలో ఉండరాదు, వారికి ఒక అద్భుతమైన సురక్షితమైన నగరం నిర్మించాలని అడుగుతాడు. అప్పుడు విశ్వకర్మ కలగజేసుకొని, ప్రభు, మీ ఆజ్ఞ అంటే దైవవాక్యం, చెప్పండి ఏ స్థానంలో నిర్మించమంటారు అని అడుగుతాడు. ఆ మాటకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు, ఈ సముద్ర గర్భంలో భూమి కంటే అందమైన నగరం నిర్మించు, అక్కడ నా ప్రజలకు ఎటువంటి బాధ ఉండకూడదు అని చెబుతాడు. అప్పుడు విశ్వకర్మ దైవాజ్ఞతో వజ్రాలతో మెరిసే స్తంభాలు, బంగారు కిరీటంలా మెరిసే గోపురాలు, తామరలతో నిండిన కుంటలు, భక్తులకు శాంతినిచ్చే దేవాలయాలు, రాణులకి రాజ్యానికి తగిన ప్రసాదాలు, ఇలా అన్ని సౌకర్యాలు కలిగిన ఆ భగవంతుడి కలను నిజం చేస్తూ ఒక మహానగరాన్ని, ద్వారకాను నిర్మిస్తాడు. అయితే కాలక్రమేణా ఈ మహానగరం కొన్ని శాపాలతో మునిగిపోయింది. కానీ విశ్వశర్మ యొక్క నైపుణ్యం అలాగే చిరస్థాయిగా ఉండిపోయింది. ఆయన నేర్పించిన నైపుణ్యం నేటికి మన మధ్య ఇంజనీర్లుగా, కార్పెంటర్లుగా, మెకానికులుగా, డ్రాఫ్ట్ మ్యాన్గా మొదలగు కళారంగంలో తమ ప్రావీణ్యాన్ని పంచుకుంటున్నారు. శిల్పి లేకపోతే సమాజం లేదు, నైపుణ్యం లేకపోతే అభివృద్ధి ఉండదు, నిర్మాణకర్త లేకపోతే ప్రపంచమే ముందుకు జరగదు. మీకున్న కళారంగాన్ని గర్వంగా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.